ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. క్వారీల నుంచి వచ్చే దుమ్ము వలన పంటలకు నష్టం జరుగుతోందని క్వారీలు, క్రషర్ల వద్ద రైతులు నిరసన చేపట్టారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము, ధూళి వలన తమ పంటలు పండక దిగుబడి తగ్గి నష్టపోతున్నామని వాపోయారు. క్వారీల యజమానులు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కంచికచర్ల మండలం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా మైనింగ్ నుంచి మాకు ఎంతో ఉపయోగం లేకుండా పోతుందండి. ఏమండి, పొలం నిండా మొత్తం దుమ్ము, ధూళి మొత్తం కొన్ని గాతాల నుంచి అయితే బోర్లు కూడా బూడిపోయినాయి. మైనింగ్ ఈ కాలువలండి, ఎన్హెచ్పి కాలువలు, మూలపాడు మేజర్ కాలువ అండి, కాలువలు మొత్తం బూడిచేసి ఆగం చేసి మా పొలానికి ఒక్క చుక్క నీరు కూడా రాకుండా చేసేస్తున్నారండి. ఈ కాలువ మీద ఎక్కడ కలవట్టు కట్టలేదు. ఒక కలవట్టు కూడా కట్టకుండా వీళ్ళు బూడ్చుకుంటా, ఇష్టం వచ్చినట్టు బూడ్చుకుంటా పొరిలోకి బళ్ళు నెట్టుతున్నారండి. వాస్తవంగా అయితే ఎన్ఎస్పి కాలువ మీద బళ్ళు నెట్టడానికి ఏబీ లోడ్ బళ్ళు రావడానికి వీళ్ళు మా పొలం బాగా దువ్వస్తుందండి. అమ్ముకోవాలి కాకుండా చూస్తున్నారు వాళ్ళు. మాది మా ఆయన గారి బాగోదు, కన్ను పోయింది, ఇసులొస్తాయి. మేము అమ్ముకుందామని బేరం పెడితే అమ్ముకొని ఇట్లేదండి. మేము ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని బాగా. అసలు అమ్ముకోవడానికి లేదని చెబుతున్నారండి. మేము అప్పులు చేస్తున్నామండి. మేము అప్పులు ఎక్కడ తీర్చుకోవాలండి? మేము ఏ రంగం తీర్చుకోవాలి? ఎవరు చెప్పట్లేదండి. ఎక్కడన్నా పెట్టుకొని తెచ్చుకోవడానికి కూడా మీకు రేట్లు లేవండి, అమ్ముకోనిట్లేదు అనే మాట మాట్లాడుతున్నారండి. మాకు పెళ్లికి వచ్చిందండి అమ్మాయి, మేము చేస్తేనే మా ఇల్లు గడవాలండి. ఎవరు అమ్ముకోనిట్లేదమ్మా? మైనింగ్ వాళ్ళండి, కసర్లోళ్ళు చెబుతున్నారండి అమ్మొద్దని. కిలోమీటర్ల దాకా అమ్మటానికి లేదు, కొనటానికి లేదు, ఫ్లాట్లు వేయటానికి లేదని చెబుతున్నారండి. మరి మేము అమ్ముకోతే మేము ఎలా బతకాలండి? మేము అప్పులు చేస్తున్నాం. రైతు పొలం ఉందనేగా మేము బాకీలు చేసుకుందండి. అసలు పండట్లా తవ్వొస్తుందండి. 2 ఎకరాలు అయితే 12 క్వింటాలు అయిందండి మొక్కజొన్న.